మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అమ్మాయిల విషయంలో ముఖ్యంగా మహిళల విషయంలో ఏదైనా సంఘటన జరిగితే నేరుగా అందులో అబ్బాయిలను బాధ్యతలు చేయడం అలవాటుగా మారుతూ వస్తుంది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా అమ్మాయిలు ఒడిగడుతున్నటువంటి దారుణాలు అనేకం రోజుకొకటి వెలుగు చూస్తూ ఉన్నాయి. అలాంటి తాజా ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. కడప జిల్లా వేంపల్లిలో జరిగినటువంటి సంఘటన అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. వేంపల్లి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పకీర్పల్లికి చెందినటువంటి ఒక యువతి గొర్రెలు కాసుకోవడం కోసం పక్కనే ఉన్నటువంటి అటవీ ప్రాంతానికి వెళ్ళింది. అంటే ప్రతిరోజు ఆమె వెళుతూ ఉంటుంది. ఆమె దగ్గర ఒక సెల్ ఫోన్ కూడా ఉంది. అయితే ఉదయాన్నే గొర్రెలు మేపుకోవడానికి వెళ్ళినటువంటి ఆ మహిళ మధ్యాహ్నం సమయానికి మిస్ అయిందంటూ ఓ కంప్లైంట్ వేంపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైంది. ఆ ఫిర్యాదు కూడా వారి తల్లిదండ్రులు, బంధువులే చేశారు. అయితే ఆమె ఉదయం గొర్రెలను తీసుకొని వెళ్ళిన తర్వాత 11-12 గంటల సమయంలో గొర్రెలన్నీ ఒక పొలంలోకి వెళ్లడంతో కాపరి ఎక్కడికి వెళ్ళాడు అని ఆరా తీసినటువంటి ఆ పొలం యజమాని ఈ గొర్రెలు ఎవరియో గుర్తించి వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు తమ అమ్మాయి కనిపించట్లేదు అంటూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు అందుకున్న వెంటనే వేంపల్లి పోలీసులు దానిపైన అన్ని కోణాల్లో విచారణ చేసే ఇందులో భాగంగా అక్కడ అనుమానితులుగా ఉన్నటువంటి ఒక 3 యువకులను తీసుకువచ్చి అన్ని కోణాల్లో విచారించారు. అయితే ఆ యువకులు విచారించే క్రమంలో వారి సెల్ ఫోన్ లో ఈ అమ్మాయి వీడియో ఒకటి స్టేటస్ లో పెట్టుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ యువకులను అన్ని కోణాల్లో విచారించి అమ్మాయి ఆచూకీ కనుగొనే లోపలే వందలాది మంది అమ్మాయి తరపు బంధువులు, గ్రామస్తులు అందరూ కూడా గుమికూడి పోలీస్ స్టేషన్ పైకి ఏకంగా దండయాత్ర మొదలుపెట్టారు. రాత్రి వరకు కూడా ఆ ఘర్షణ వాతావరణం, ఆ ఉద్రిక్త వాతావరణం పోలీస్ స్టేషన్ ఎదుట జరిగింది. అయితే సంఘటనలో ఇప్పుడు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో ఒక్కొక్కటి కూడా బయటపడుతూ ఉన్నాయి. ఆ అమ్మాయి గొర్రెలు తీసుకుని అడవికి వెళ్ళిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ తో ఒక తన సన్నిహితుడికి కాల్ చేసింది. అతను అక్కడికి వచ్చారు. వాళ్ళిద్దరూ ఏకాంతంగా అక్కడ కలుసుకున్న సమయంలో అక్కడే మద్యం సేవించడానికి వచ్చినటువంటి మరో 3 యువకులు వారిద్దరిని గుర్తించారు. ఆ గుర్తించిన వెంటనే సెల్ ఫోన్ లో వాళ్ళని చిత్రీకరించే ప్రయత్నంలో ఆ అమ్మాయి పిలిపించుకున్నటువంటి అబ్బాయి అక్కడి నుంచి పరారై వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి వీడియో తీసి దాన్ని వీళ్ళు స్టేటస్ గా పెట్టుకున్నారు. అంటే ఖచ్చితంగా తమ అమ్మాయిని ఏదో బలాత్కారం చేసి కిడ్నాప్ చేశారు, చంపేశారు అన్న కోణంలో కూడా అమ్మాయి తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులందరూ కూడా పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోయిన కొద్దిసేపటికే వేరే పక్కన పొలం వాళ్ళు గుర్తించి ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. సంఘటనా స్థలంలోనే ఆ అబ్బాయి సెల్ ఫోన్ లో ఉన్నటువంటి ఆ అమ్మాయి వీడియోను గమనించారు. అసలు ఏం జరిగింది అన్న కోణంలో ఆ అబ్బాయిని విచారించే ప్రయత్నంలో కూడా ఒక వీడియో అక్కడ రికార్డ్ అయింది. నేను ఆ అమ్మాయిని టచ్ చేయలేదు, ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు, మేము మందు తాగడానికి ఇక్కడికి వచ్చిన సమయంలో ఆ అమ్మాయి వేరే అబ్బాయితో అక్కడ కలిసి ఉండడాన్ని చూసాము. అయితే మమ్మల్ని చూసి భయపడి అబ్బాయి పారిపోయాడు. తర్వాత ఆ అమ్మాయి కూడా అటవీ ప్రాంతంలోకి వెళ్ళింది. నన్ను అనుమానించి ఇబ్బంది పెట్టడం కాదు, నాకు సమయం ఇస్తే నేనే ఆ అమ్మాయిని వెతికి పెడతానంటూ కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రులకు, బంధువులకు మొరపెట్టుకున్నప్పటికీ వినలేదు. అక్కడే ఆ అబ్బాయిని చితకబాదారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా అతని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించే సమయంలో పెద్ద ఎత్తున అంటే వందలాది మంది జనం ఒక్కసారిగా గుమికూడి పోలీస్ స్టేషన్ పైకి దండెత్తినటువంటి సంఘటన అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. అయితే జరిగిన సంఘటనలో నిజానిజాలు తెలియక ముందే, అమ్మాయికి అన్యాయం జరిగింది అన్న విషయము బయటికి రాకముందే, నిర్ధారణ కాకముందే ఇంత వందలాది మంది పోలీస్ స్టేషన్ ఎదుట ఎలా మొబిలైజ్ అయ్యారు, ఏకంగా స్టేషన్ పైకి దాడి చేయడం వెనుకున్నటువంటి కోణాలు ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు విచారణ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ ఎదుటిన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి వీడియోస్ ఆధారంగా గుర్తించి వాళ్ళందరిపైన కేసులు నమోదు చేస్తున్నారు. ఫైనల్ గా ఈ విషయంలో జరిగింది అదే. 2 రోజులుగా ఆ అమ్మాయికి రిమ్స్ లో చికిత్స అందించిన తర్వాత ఆ అమ్మాయి మీద ఎలాంటి అఘాయిత్యము జరగలేదు. ఆ అఘాయిత్యం జరిగినా కూడా దానికి కారణము వీళ్ళు కాదు అన్న కోణంలో పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఇప్పుడిప్పుడే జరిగినటువంటి సంఘటనలో పోలీసుల తప్పు లేదని గుర్తించిన తర్వాత అన్యాయంగా పోలీస్ స్టేషన్ పైకి వచ్చి ఇంతటి రౌడీజానికి పాల్పడిన వాళ్ళందరిపైన కేసులు నమోదు చేసే ప్రక్రియ సాగుతుంది. అంటే ఒక సంఘటన జరిగినప్పుడు దాంట్లో జరిగినటువంటి నిజానిజాలు తెలుసుకోకముందే ఒక ఆర్గనైజింగ్ లాగా ఇంతమంది గుమికూడి అక్కడ చేసినటువంటి ఆందోళన వెనుక ఏదో కుట్ర కోణం ఉంది అన్న కోణంలో పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. అదే
రోజు సంఘటన జరిగిన రోజున ఆ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయకు వచ్చారు. అంటే ఇడుపులపాయ వేంపల్లికి కూతవేటు దూరంలోనే ఉంటుంది. వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఆ రోజు అక్కడే ఉన్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలం పర్యటనలో భాగంగా పోలీసులందరూ కూడా ఈ ముగ్గురు విఐపీల భద్రత నిమిత్తం చాలా మంది ఆ విధుల్లోకి వెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్ లో వేంపల్లి పోలీస్ స్టేషన్ లో గట్టిగా 5-6 మంది పోలీస్ కానిస్టేబుల్ కూడా లేని సమయంలో వందల మంది వచ్చి పోలీసులు స్టేషన్ పైన దాడి చేయడాన్ని పోలీసులు అయితే ఇప్పుడు సీరియస్ గా తీసుకుంటూ ఉన్నారు. జరిగిన సంఘటనలో ఆ బాధితులుగా ఎవరైతే చెప్పబడుతూ ఉన్నారో ఆ అమ్మాయి స్వయంకృతాపరాధమే తప్ప ఇక్కడ ఆ యువకులు చేసినటువంటి తప్పు ఏమీ లేదు అన్న విషయం కూడా పోలీసులు ఇప్పటికే నిర్ధారించుకున్నారు. అయితే 2 రోజులుగా తీవ్ర సంచలనం రేపినటువంటి ఈ కేసు ఇప్పుడు పూర్తి స్థాయిలో కొత్త మలుపు తిరిగింది, యూటర్న్ తీసుకుంది. పూర్తిగా అమ్మాయి తరపు బంధువులే కావాలని ఆర్గనైజింగ్ చేసి అంతమంది వ్యక్తులతో పోలీస్ స్టేషన్ పైకి వచ్చారు అంటూ వాళ్ళపైనే తిరిగి కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి. అయితే ముందుగా తమ అమ్మాయి పైన అఘాయిత్యం జరిగింది, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారు, చంపేశారు అంటూ కూడా ఆరోపణలు చేసినటువంటి బంధువులు కనీసం ఇప్పుడు ఆ అమ్మాయి మిస్సింగ్ కేసుకు సంబంధించి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు వెనకాడుతున్నారు. అంటే వాళ్ళకు కూడా నిజానిజాలు తెలిసాయి. ఆ అమ్మాయితో వాళ్ళు మాట్లాడిన ప్రయత్నంలో ఆ అమ్మాయి జరిగిన విషయాన్నంతా కూడా పూర్తిగా ఒప్పుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. దీంతో ఇప్పుడు కేసు కొత్త మలుపు తీసుకుంది. దాదాపు 200 మంది దాకా పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. వారిలో చాలా మంది దాడి చేశారు, పోలీస్ స్టేషన్ లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు అంటూ కూడా పోలీసులు గుర్తించారు. సుమారుగా 100 మందికి పైగా వారందరిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసే పనిలో ఇప్పుడు వేంపల్లి పోలీసులు ఉన్నారు. అంటే తరచూ అమ్మాయిలపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కావచ్చు, సంఘటనల నేపథ్యంలో ఎక్కడ ఏ చీమ చిట్టుకుమన్నా కూడా అదే కోణంలో చూడడం అలవాటుగా మారిన ఈ నేపథ్యంలో అక్కడ వేంపల్లిలో కూడా ఇలాంటి ఆలోచన ధోరణితోనే వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అయితే వచ్చిన ప్రయత్నంలో స్థానిక డిఎస్పీ వాళ్ళకి అనేక విధాలుగా నచ్చజెప్పారు. కనీసం గంట సమయమైనా పోలీసులకు ఇవ్వండి, సిబ్బంది లేరు, ఖచ్చితంగా మీ అమ్మాయి కిడ్నాప్ కేసును ఛేదిస్తాము, మీ అమ్మాయిని తిరిగి మీ చెంతకు చేరుస్తాము అని చెప్పినప్పటికీ వాళ్ళు ఎవరు కూడా వినిపించుకున్నటువంటి పరిస్థితి లేదు. చివరికి దాడి చేసి గందరగోళపరిచారు. చివరికి ఆ అమ్మాయి సేఫ్ గా ఇంటికి చేరిన తర్వాత కూడా వారి తీరు అలాగే ఉండడంతో పోలీసులు ఒకంత అప్పటికప్పుడు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినప్పటికీ ఆ ఇష్యూ నుంచి తేరుకొని ఇప్పుడిప్పుడే జరిగినటువంటి దీన్ని వెనుకున్నటువంటి కారణాలు అన్వేషించే పనిలో పడ్డారు. ఆ బాధితులందరిపైన కూడా అంటే ఎవరైతే అక్కడ గొడవలకు పాల్పడ్డారో వారందరిపైన కేసులు నమోదు చేసే ప్రక్రియ సాగుతూ ఉంది. అంటే వేంపల్లిలో సంచలనం సృష్టించినటువంటి అమ్మాయి మిస్సింగ్ కేసుకు సంబంధించి ఇప్పుడిప్పుడే నమ్మలేని నిజాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ సాగర్ తో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.